ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం 134వ అధ్యాయం 1-3 వచనములు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుచుండు వాళ్ళారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమాకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, యాత్రా కీర్తనలో ఇది చివరిది. యాత్రకు బయలుదేరిన వ్యక్తి జెరూసలేము చేరుకున్నాడు. దేవుని నగరాన్ని చూచి మెచ్చుకున్నాడు. తన ప్రార్థనలు, అర్పణలు సమర్పించాడు. వినయ మనసు, ఆశాభావం, నమ్మకం, ఐకమత్యం గురించిన పాఠాలను మళ్ళీ నేర్చుకున్నాడు. ఇప్పుడిక తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి 2 వచనములలో దేవాలయం యాజకులకు అతడు చెప్పిన ప్రోత్సాహం, హెచ్చరిక మాటలున్నాయి. 3వ వచనంలో యాజకులు వెళ్ళిపోతున్న యాత్రికులకు సియోను దీవెనలివ్వడం కనిపిస్తున్నది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయంపై 3వ వచనం ప్రకారం దేవాలయంలో రాత్రివేళ కూడా చేయవలసిన విధులున్నాయి. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగలు పని విచారణ కలిగి ఉన్న హేతుచేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. స్తుతులు అర్పించే పరిచర్య రాత్రింబవలు ఆగకుండా కొనసాగుతూనే ఉండాలి. కొత్త ఒడంబడికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులంతా యాజకులేనన్న మాటను గుర్తుంచుకోవాలి. విశ్వాసులు దేవునికి ఇండ్లుగా కట్టబడుతూ ఉండడమే కాదు, ఆ ఇంట్లో సేవ చేసేందుకు వారు యాజకులు కూడా. కొత్త ఒడంబడికలో విశ్వాసుల్లో ప్రత్యేకమైన యాజకుల వ్యవస్థ వేరే ఏమీ లేదు. విశ్వాసులంతా యాజకులే. యేసు ప్రభు శిష్యుల్లో లేక రాయబారుల్లో ఏ ఒక్కరిని ఎవరు యాజకుడు అని బైబిల్లో పేరుతో పిలవలేదు. ఇది గమనించదగ్గ విషయం. నాయకులుగా ఉండేందుకు క్రైస్తవ సంఘానికి క్రీస్తు ఇచ్చిన వారిలో యాజకుడు అనే ప్రత్యేకమైన పదవి లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఈ కీర్తన 2వ వచనాన్ని గమనిస్తే అక్కడ చేతులెత్తి యెహోవాను ప్రార్థించండి అని రాసి ఉంది. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నట్లు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూడగలం. ఆ కాలంలో యూదుల మధ్య, ఇతర మతాల వారి మధ్య కూడా ప్రార్థన చేసేటప్పుడు చేతులెత్తడం అనేది అలవాటుగా ఉండేది. అయితే పౌలు ఇక్కడ ప్రార్థనలో అంగ విన్యాసం ముఖ్యమని చెప్పడం లేదు. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అనుకుంటే మనం ఏ విధమైన పాపాన్ని అంటిపెట్టుకొని ఉండకూడదు. అపవిత్రమైన చేతులెత్తి ప్రార్థించడం అనేది దేవుని అవమానించటమే. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాలనుకున్నప్పుడు యేసయ్య కూడా వాటిని చేతపట్టుకొని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. తనకు శక్తి ఎక్కడి నుంచి కలిగిందో యేసయ్య మొట్టమొదట తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత కనపరచటములో ఆయన మనకందరికీ ఆదర్శం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి అని దైవజనుడైన యాకోబు అంటున్నాడు. పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని విశ్వాసంతో దేవుని వైపు తిరిగి తమ జీవితంలోని పాపాన్ని జయించేందుకు ఆయన శక్తిని ఆశ్రయించిన వారు తమ అశుద్ధతను తామే కడిగి వేసుకున్నట్టు ఉంటారు. ఇదంతా వారి హృదయాల్లో దేవుడు జరిగించే చర్యే గనక దేవుడే వారిని కడిగినట్లు వారిలోని అన్యాయవంతుడిని కడిగివేయడం ద్వారా దేవుడు దీన్ని పూర్తి చేస్తాడు. దుష్టత్వం అంతటిని మనలో నుండి కడిగి వేసుకోవాలన్న అభిలాష మనలో లేకుండా దేవుడు మనల్ని కడుగుతాడని ఎదురు చూడకూడదు. మన జీవిత యాత్రలో ఆకాశాలను భూమిని చేసిన దేవుని దీవెనలు మనతో ఉంటే మనకిక కొదువ ఏముంటుంది? దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, యాత్రా కీర్తనలోని చివరి ఈ కీర్తను కూడా ప్రభా మేము ధ్యానించుకోవటానికి నీవిచ్చిన కృపకై వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రినైనా అతను తండ్రినైనా యాత్రికుడుగా
తండ్రినైనా యెరూషలేము ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ నగరాన్ని చూశాడు, మెచ్చుకున్నాడు. తండ్రినైనా ప్రార్థనలు, అర్పణలు సమర్పించాడు. అయా తండ్రినైనా వినయంతో, తండ్రినైనా నమ్మకంతో, తండ్రి ఐకత్వం గురించిన పాఠాలన్నీ కూడా నేర్చుకున్నాడు. తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. తండ్రినైనా ఇదిగో ప్రభా, మరి మొదటి 2 వచనములలో తండ్రినైనా మరి చెప్పినటువంటి ఆ యొక్క మాటలు, హెచ్చరికలు, ప్రోత్సాహాలు ఉన్నాయి. దేవా నీకు వందనములు, స్తోత్రములు. యాజకులు అనేటువంటి వారు ఏ రీతిగా ఉండాలో కూడా తండ్రి మరి చెప్పారు. తండ్రి నీకు స్తోత్రములు. రాత్రింబగళ్ళు తండ్రినైనా నీ పరిచర్య అనేది అయా తండ్రి కొనసాగుతూనే ఉండాలి. తండ్రినైనా స్తుతులు అర్పించటం అనేది కొనసాగుతూనే ఉండాలి. పరలోకమందు కూడా మాకు వేరే పని లేదు, నిన్ను స్తుతించటమే. అది ఈ భూమి మీదనే మాకు ఒక ప్రాక్టీస్లా ఇచ్చారు. అయ్యా మేమందరము కూడా చేయవలసింది నీవే. అనుక్షణం నీకు ప్రార్థన చేస్తూ ముందుకు కదలటమే. అయ్యా తండ్రి అది ఎంతటి గొప్ప భాగ్యం. నిత్యము 24 పెద్దలను, కోటాను కోట్ల దేవదూతలను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిన్ను కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నారు. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు. ఆకాశమందుండు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నిన్ను కాక ఎవరిని స్తుతించటం? అయ్యా తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తున్నా. నీవు మాత్రమే మా స్తుతులకు పాత్రుడవు, అర్హుడవు తండ్రి. ఎందుకంటే మమ్మను కన్నావు ప్రభా తండ్రి. అయ్యా తల్లి గర్భమందు రూపింపబడక మునుపే మమ్మల్ని ఎన్నుకున్నావు. జగత్తు పునాది వెయ్యబడక మునుపే మమ్మల్ని క్రీస్తులో ఎన్నుకున్నావు. అయ్యా నీకు మహిమకు కీర్తి కలగటానికి మమ్మల్ని ఎన్నుకున్నావు. మాకైతే అర్హత లేదు ప్రభా. నీ కృపే, నీ కృపే, నీ కృపే మమ్మల్ని ఎన్నుకున్నది. తండ్రి నీకు స్తోత్రం. మా క్రియలను బట్టి నువ్వు ఎన్నుకోలేదయ్యా. కాబట్టి నైనా మేము ఎల్లప్పుడూ నిరంతరం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండటం తండ్రినైనా అది మాకు ఎంతో ధన్యత. తండ్రి అట్టి మనసును మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పవిత్రమైన చేతులు ఎత్తడం అంటే తండ్రినైనా ఇదిగో మీ వాక్యం ద్వారా సెలవిచ్చుంటున్నాం. మాలో ఏ కల్మషం లేకుండా, ఏ పాపానికి చోటు ఇవ్వకుండా మేము మా పాపల విషయమై పశ్చాత్తాపడి అయా తండ్రి పవిత్రపరుచుకొని అయా చేతులెత్తి నేను ఆరాధించాలని అయా మీరు మాట్లాడారు. అవును ప్రభా తండ్రినైనా ఇదిగో తండ్రి శుద్ధ హృదయం లేకుండా నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తే అది ఏ లాభం ఉంటుంది నైనా? నిజమే కదా తండ్రి. ఇంత చక్కగా ఇంత గొప్ప వాక్యాలను ప్రభా మాకు వినిపించినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతేనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో నైనా తండ్రి ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం. అది ఏ పాటిదైనా ప్రభా తండ్రి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి. అప్పులలో ఉన్న వారిని ఆ అప్పులన్నీ తీర్చండి. నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం. అంతేకాకుండా ప్రభా బిడ్డలు బలహీనతలో ఉన్నారు అయ్యా తండ్రి, మరి వ్యసనాలలో ఉన్నారు, భయంకరమైన పాపములు కొట్టుమిట్టాడుతున్నారు. విడిపించండి నైనా. ఇదిగో తండ్రినైనా మా దేవా, మా రక్షక, మా విమోచకుడా, మా ప్రాణప్రియుడా నైనా నీకు వందనాలు, స్తోత్రములు. కృప చూపించమని అడుగుచున్నాం. ఏ పాటివారమయ్యా మేము? అయ్యా సహాయం చేయండి నైనా. ఇదిగో ప్రభా కొందరైతే నైనా దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపబడుతూ తండ్రి వ్యసనాలకు అలవాటుపోయి పడిపోయి అయ్యా అప్పులు పాలయ్యే మానసిక ఒత్తిళ్ళకు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేరేపణ వాటన్నిటి నుంచి విడిపించండి నాయనా. నీకు స్తోత్రం తండ్రి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మబలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. దేవా అధికారులు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఇదిగో చక్కని పరిపాలనించుటకు నీ పరలోకపు జ్ఞానంతో నింపి అడుగుచున్నాం. దిక్కులేని వారిని, విధవరాండిని, కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. బార్డర్లో ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకో ప్రభా. రైతులను జ్ఞాపకం చేసుకోని అయినా అయా తండ్రి, ప్రభుత్వ ప్రైవేట్ రంగ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి. కృప చూపించండి. అలాగే ప్రభా తండ్రి, కోత విస్తారంగా ఉంది
పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మెత్తే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయా. జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి, అన్యాయంగా శిక్ష అనుభవిస్తుంటే వారిని విడిపించండి అయా తండ్రి. నేను తప్పు చేసి శిక్ష అనుభవిస్తుంటే వారిలో మారు మనసు పశ్చాత్తాపం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను అయా తండ్రి విడిపించండి. ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అంతేకాదు నాయనా, బిడ్డలు ఇంకను ఎవరు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి తండ్రి, భయంకర పరిస్థితుల నుంచి విడిపించండి అయా తండ్రి. నేను అంతేకాకుండా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాకిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నిన్ను మాత్రమే చేస్తూ ఇనపలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.